హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పికిల్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ పికిల్ అనగానే ఈ ముగ్గురు అక్క చెల్లెలే గుర్తొచ్చారండి. అండ్ కొన్ని రోజులు కూడా వైరల్ అయింది కదా ఈ అక్కలు మనకి. అండ్ తర్వాత చికెన్ పికిల్ వచ్చేసరికి ఇది బయట కొనడానికేమో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కొనుక్కోలేమి దాంట్లో ఉంటాము. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ ఈ చికెన్ పికిల్ మన ఇంట్లోనే చేసుకునే విధంగా సింపుల్ అండ్ ఈజీ వేలో అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయండి. అలాంటి వేలో మీకు చూపిస్తున్నానండి. ఈ చికెన్ పికిల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే చేయాలి. అంటే ముందుగా 500 గ్రామ్స్ తీసుకోవడం చికెన్, అందులో తగినంత పసుపు అండ్ ఉప్పు సాల్ట్ వేసుకోవాలండి. అది బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి. తర్వాత మనం గ్యాస్ ఆన్ చేస్తున్నానండి. గ్యాస్ పని చేయట్లేదు, ఒకేసారి ఆన్ చేసేసరి చూసారు ఎలా ఆన్ అయిందో, నాకే భయం వేసింది. అండ్ ఆన్ చేసుకున్నాము. ఏదైతే మనం కలుపుకున్నామో చికెన్ దాన్ని ఉడకపెట్టుకోవాలండి. ఎలా ఉడకపెట్టుకోవాలంటే అందులో వాటర్ అంతా పోవాలండి, వాటర్ కంటెంట్ అంతా పోవాలి. ఆ వాటర్ అంతా పోవాలంటే చికెన్ పికిల్ కొన్ని రోజులు ఉండాలంటే వాటర్ అంతా పోవాలి, లేకపోతే చికెన్ పోతుందండి. అదంతా బాగా మగ్గిపోయింది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 150 ml వేసుకోవాలండి. ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేసుకున్నాము. అది వేడెక్కిందండి. దాని తర్వాత మనం ఏదైతే చికెన్ మగ్గించుకున్నామో అదంతా అందులోకి వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చికెన్ అనేది మగ్గాలి. బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. చూసారు కదా ఎలా డీప్ ఫ్రై అవుతుందో అంతవరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా ఒక్కొక్క ముక్క ఎలా కలుపుతున్నామో అలా మొత్తం అన్ని పీసెస్ని కలుపుకుంటూ ఉండాలి. ఒక 500 గ్రామ్స్ తీసుకుంటే సరిపోద్దండి. మనకి ఎక్కువగా నాన్ వెజ్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఒక కేజీ తీసేసుకోండి. చికెన్ అనేది తక్కువగానే వస్తుంది కాబట్టి ఒక 250లో వచ్చేస్తుంది కాబట్టి సరిపోద్ది. చూసారు కదా ముక్క ఎలా అయితే ఉడికిందో అదంతా మనం వేరే బౌల్లోకి నేను తీసేసుకుంటున్నానండి. బౌల్లో మొత్తం అంతా తీసేసుకున్నాను. సేమ్ అదే గిన్నెలోనే మనం అది మళ్ళీ తీసాము. అదే గిన్నెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలి. అది బాగా మగ్గిన తర్వాత చూసారా ఎలా మగ్గుతుందో, అలా మగ్గిన తర్వాత అండ్ నెక్స్ట్ మనకి ధనియాల పొడి వేసుకోవాలండి. ధనియాల పొడి 2 స్పూన్స్ పడుతుందండి. 2 స్పూన్స్ ధనియాల పొడి అది బాగా మిక్సప్ అయిపోవాలి. ఆ నూనెకి దానికి బాగా పట్టించాలి. అండ్ మనం ఉప్పు వేసుకోవాలండి. ఇందాక మనం ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు కూడా ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. అండ్ కారం కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు 3 స్పూన్స్ వేసుకోవచ్చు. మనం ఏదైతే కలుపుకున్నామో చికెన్ అదంతా వేసుకున్నానండి. అండ్ తర్వాత చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. బాగా కలిపేసుకొని ఈ మసాలాకి చికెన్కి బాగా కలుపుకోవాలండి. బాగా కలిపేసుకున్నాము అంతేనండి. ఇంకా నిమ్మకాయ బద్ద ఉంటే నిమ్మకాయ అంతా వేసేసుకోవాలి. చూసారు కదా నిమ్మకాయ ఎలా కలుపుతున్నాను, మొత్తం అన్ని ముక్కలకి పట్టించాలి. బాగా పట్టిస్తున్నాను. ఇంకంతేనండి చికెన్ పికిల్. ఇది రైస్లో వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. అండ్ మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చికెన్ పికిల్ అనేది. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము వస్తామండి. ఈ చికెన్ పికిల్ ఎలా చేసామో ఏంటి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ పెట్టండి. అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బాయ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తామండి.